హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఎంఈ కోర్స్. ఈ కన్సల్టెన్సీ కోర్స్లో నేను మీకు కొద్దిగా ఎంఎస్ఎంఈ బిజినెసెస్ గురించి మరియు దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ మరియు దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్ ఏమేమి ఎలా చేయాలి దాని గురించి వివరంగా వీడియోస్లో చెప్తున్నాను. కంప్లీట్ మీ బిజినెస్ ఎంఎస్ఎంఈ బిజినెస్ గ్రో చేసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మా టీం మీకు కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది ఎంఎస్ఎంఈ బిజినెస్ గ్రో చేయడానికి. అది ఇండియా అయినా లేదంటే ఫారిన్ కంట్రీస్లో అయినా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంతవరకు మీరు ఎంఎస్ఎంఈ బిజినెస్ స్టార్ట్ చేయలేదనుకోండి, మినిమం నా వీడియోస్ చూడండి. ఇంతకుముందు నేను 2-3 వీడియోస్ తయారు చేసినాను ఎంఎస్ఎంఈ గురించి. మరియు ఎందుకు స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, మన ఇండియా గవర్నమెంట్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది, మరియు మీరు స్టార్ట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, దాని గురించి వీడియోస్ తయారు చేసినాను, అది చూడండి. ఈ వీడియోలో నేను స్పెషల్లీ ఒక పాయింట్ గురించి డిస్కషన్ చేస్తాను. కంప్లీట్ వీడియో మీరు చూడండి, ఎందుకంటే ఈ పాయింట్ మీరు మిస్ చేసినారనుకోండి, ఎంఎస్ఎంఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు లాస్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే లాస్ జరిగిందనుకోండి, అది హ్యూజ్ లాస్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఏమవుతుందంటే చాలామంది ఎంఎస్ఎంఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆలోచిస్తారు, ప్రోడక్ట్ తీసుకుంటారు, అన్నీ చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడతారు, తయారు చేసిన తర్వాత ఏమవుతాయంటే ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగవు, ఏదో ఒక రీజన్స్ వల్ల పెరగవు. అందులో ఒక రీజన్ ఏముంటుందంటే, ఒక మెయిన్ రీజన్ ఏముంటుందంటే ట్రేడ్ అగ్రిమెంట్స్ని చాలామంది చూడరు. ఏదో ఒకటి ప్రోడక్ట్ తయారు చేసేస్తారు, మార్కెటింగ్ చేయడం, ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎవరైనా XYZ పర్సన్ యూఎస్ఏలో ఉన్నారు. యూఎస్ఏలో ఉన్న పర్సన్ అక్కడ నుంచి అక్కడ తిరుగుతుంటారు కదా, షాపింగ్ కాంప్లెక్సెస్లో అక్కడ తిరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ప్రోడక్ట్స్ని చూస్తారు. ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అయితే ప్రోడక్ట్స్ని చూస్తారు షాపింగ్ కాంప్లెక్స్లో. ఒక XYZ పర్సన్ అనుకున్నాం. చూసిన తర్వాత అక్కడ ప్రోడక్ట్స్ అన్నీ కనబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి కాల్ చేసి ఇండియన్ ఫ్రెండ్స్కి కాల్ చేస్తారు. ఇండియాలో ఉన్న ఫ్రెండ్స్కి కాల్ చేసి, అరే బాబు, ఇక్కడ మన ఇండియాలో ఉన్న ప్రోడక్ట్ చాలా ఇక్కడ ఉంది, షాపింగ్ మాల్స్లో ఉంది అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమనుకుంటారు, ఇండియాలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఎంఎస్ఎంఈ వాళ్ళు, కొత్త వాళ్ళు, చలో మనం కూడా తయారు చేద్దాము ఆ ప్రోడక్ట్, అక్కడ మన ఫ్రెండ్ చెప్పినాడు కదా ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంది, అక్కడ అంటే ఎక్కువ ప్రోడక్ట్ అక్కడ రన్ అవుతుంది, మనం కూడా అదే ప్రోడక్ట్ తయారు చేసి అక్కడ పంపిస్తామని అలాంటి ఆలోచనతో ఏం చేస్తారంటే ప్రోడక్ట్ రెడీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు సపోజ్ చేయండి, అక్కడున్న షెల్ఫ్స్లో ఇప్పుడు అక్టోబర్లో ఏమైందంటే అక్కడ ప్రోడక్ట్ అంతా ఉంది, అక్కడ అన్ని షాపింగ్ మాల్స్లో మన ఇండియన్ ప్రోడక్ట్ ఉందనుకుందాం. కానీ నవంబర్ మంత్లో ఏమైందంటే ఒక ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియా అండ్ యుఎస్ఏ మధ్యలో అవుతుంది. అయిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఒక ఆ ప్రోడక్ట్ మీద బ్యాన్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈ వాళ్ళు అప్పటివరకు ఏం చేస్తుంటారు, అదే సేమ్ ప్రోడక్ట్ తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ చేసిన ప్రోడక్ట్ ఇక ఎక్స్పోర్ట్ చేయలేకపోతారు. ఎందుకంటే నెక్స్ట్ మంత్లో రిస్ట్రిక్షన్ వచ్చేసింది, ఇంకా పంపించలేరు యూఎస్ఏకి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎంఎస్ఎంఈ వాళ్ళకి చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మీ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క బిజినెస్ ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి. లేదంటే ఈ ట్రేడ్ అగ్రిమెంట్ చూసి చేసినట్టయితేనే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే యూఎస్ఏలో రేట్ అనేది ఎక్కువ వస్తుంది కదా అన్నట్టు కూడా స్టార్ట్ చేస్తారు. ఓకే, స్టార్ట్ చేస్తున్నారు, కానీ అక్కడ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఏదో ఒకటి ఇండియన్ గవర్నమెంట్కి మన యూఎస్ గవర్నమెంట్ పడలేదనుకుంటాం. అక్కడ ట్రేడ్ అగ్రిమెంట్లో వాళ్ళు స్టాప్ చేసేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ సప్లై ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు చేయలేదనుకుంటాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ రేట్ ఎక్కువ వస్తుందని మీరు ఇక్కడ ప్రొడక్షన్ చేసినారు, కానీ అక్కడ ఇప్పుడు పంపించలేకపోతున్నారు. ఇప్పుడు అదే సేమ్ ప్రోడక్ట్ మీరు బంగ్లాదేశ్కి పంపించగలుగుతాం, లేదంటే శ్రీలంకకి పంపించగలుగుతాం, లేదంటే ఇంకా అర్జెంటీనా ఎక్కడైనా పంపించగలుగుతాం. కానీ అంత డిమాండ్ అన్నట్టు ఆ ప్రోడక్ట్కి లేదు, లేదంటే రేట్ అంతా రాదు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఇక్కడ తయారు చేసే ప్రోడక్ట్కి మంచి రేట్ రాకపోతే కూడా మీ యొక్క కంపెనీ క్లోజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది, మీకు లాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ట్రేడ్ అగ్రిమెంట్స్ని కరెక్ట్గా చూసుకోవాలి. ఆల్ కంట్రీస్లో ఏమేమి ప్రోడక్ట్స్ నడుస్తున్నాయి, మరియు ఏ కంట్రీలో ఎలా రేట్ ఉంది, అవి అన్నీ చూసుకొని కంప్లీట్గా బిజినెస్ చేయాలి. మరి ఒకటే కంట్రీకి టార్గెట్ చేయకుండా ఒక 4-5 కంట్రీస్కి టార్గెట్ చేసి
బిజినెస్ చేసినట్టయితే చాలా బాగుంటుంది, లేదంటే రిస్క్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని అగ్రిమెంట్స్లో ఎలా ఉంటుంది అగ్రిమెంట్స్ అది నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇది ఒక వెబ్సైట్ ఉంది. ఇది అంటే గవర్నమెంట్ వెబ్సైట్సే చూపిస్తున్నాను కంప్లీట్గా. ఇక్కడ నుంచి అక్కడ నుంచి డేటా కలెక్ట్ చేసి ఏదో మీకు సుత్తి డేటా చూపిస్తలేను. కంప్లీట్ ప్యూర్ డేటా, ప్యూర్ బిజినెస్, ప్యూర్ కన్సల్టెన్సీ ఉంది మనది. కాబట్టి ఇప్పటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ట్రైనింగ్ కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు, మీ ఒక బిజినెస్ని పెంచాలంటే ఐడియాస్ కావాలి, మార్కెటింగ్ కావాలంటే కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇది చూడండి, ఇక్కడ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు చాలా వరకు ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇండియా యుఏఈ సిఈపిఏ అగ్రిమెంట్ అనేది ఉంది, ఇండియా మారిషియస్ అగ్రిమెంట్ ఉంది. ఇండియా అండ్ మారిషియస్ కంట్రీలో ఎలాంటి అగ్రిమెంట్ జరిగింది దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఎంఓయూ అంటాం కదా, మన ఎంఓయూ విత్ అర్జెంటీనా ఇది కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఎంఓయూ విత్ కొలంబియా, అగ్రిమెంట్ ఆఫ్ కోఆపరేషన్ విత్ నేపాల్, అగ్రిమెంట్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్, ఇవి అన్నీ ఉంటాయి. ఏషియా పెసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇవి అన్నీ ఉంటాయి. ఇండియా మలేషియా, మన ఇండియన్ కంట్రీ ఇండియా నుంచి ఏం జరుగుతుందంటే మనం వేరే కంట్రీస్కి మన మినిస్టర్స్ వెళ్తుంటారు కదా, వాళ్ళు అగ్రిమెంట్ చేస్తూ ఉంటారు ప్రతి ప్రోడక్ట్కి, ప్రతి దానికి ఆల్ ఫ్యాక్టర్ చూసి అక్కడ అగ్రిమెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా డిఫరెంట్ అగ్రిమెంట్స్ అనేవి ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి. అంటే ఇదంతా ఎందుకు చూస్తున్నాను, కొత్త వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ట్రేడ్ అగ్రిమెంట్ అంటే తెలియదు. కాబట్టి నేను ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ ఇస్తాను కాబట్టి బిగినర్స్ కూడా చూస్తారు, అన్నోన్ పర్సన్ కూడా చూస్తారు, నోన్ పర్సన్ అలా చాలామంది చూస్తారు. అయితే డీటెయిల్గా వీడియో చెప్పాలి. కొంతమంది నాకు కాల్ చేసి సార్ అంతా బేసిక్ చెప్పకండి, ఇంకా హై ఎండ్లో చెప్పండి అంటారు, కానీ అలా యూట్యూబ్లో చెప్పరాదు. కన్సల్టెన్సీకి వచ్చినప్పుడు హై ఎండ్లో ఇంకా మాట్లాడవచ్చు. నెక్స్ట్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ అర్జెంటీనా, నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూస్తాను. ఇవి అన్నీ అగ్రిమెంట్సే. అగ్రిమెంట్ విత్ థాయిలాండ్, ఇవి అన్నీ అగ్రిమెంట్స్, ఇవి అంతా చూడాలి. ఇక్కడ ఒక అగ్రిమెంట్ మనం చూద్దాము ఎలా ఉంటుంది, ఏముంటుంది, అందులో డీటెయిల్స్ ఏముంటాయి, కొద్దిగా మీకు అండర్స్టాండింగ్ గురించి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ అర్జెంటీనా. ఇక్కడ చూడండి, అర్జెంటీనాతో మనం చేసినాము. ఇక్కడ ఏముందంటే ఇక్కడంతా డీటెయిల్ అనేది ఆర్టికల్ అనేది ఉంటుంది. ఇదంతా చదవాలి, చదివేసి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్, ద ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీస్ బిట్వీన్ ద టూ కంట్రీస్ షాల్ బీ ఎఫెక్టెడ్ in accordance with the rights acquired and obligations contracted by means of multilateral treaties or agreements subscribed by both the countries. అంటే ఏది జరిగినా కానీ మొత్తం అప్లికేషన్స్ ఇవి ఇక్కడ వర్త్ అగ్రిమెంట్స్లో ఏమేమి రాసుకుంటారో అది వర్తిస్తాయని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్, ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇదంతా మీరు చదవచ్చు, నేను మీరు వచ్చినప్పుడు కూడా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ప్రోడక్ట్స్ చూద్దాం. ఇక్కడ కొద్ది ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ ఎక్స్పోర్టబుల్ ఐటమ్స్ ఫ్రమ్ ఇండియా టు అర్జెంటీనా. అంటే మన ఇండియన్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కంట్రీ నుంచి అర్జెంటీనాలో మనం ఏది ఎక్స్పోర్ట్ చేయొచ్చు దాని యొక్క మొత్తం లిస్ట్ అనేది ఇచ్చిండ్రు వాళ్ళు. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఇంజనీరింగ్కి సంబంధించిన గుడ్స్, రైల్వే ఎక్విప్మెంట్ అండ్ రోలింగ్ స్టాక్, రైల్స్, రైల్వే కోచెస్, వ్యాగన్స్, కంపోనెంట్స్, ఇవి మనం ఇక్కడ నుంచి తయారు చేసినప్పుడు మనం పంపించగలుగుతాం. ఐరన్ అండ్ స్టీల్ క్యాస్టింగ్స్, ట్రాన్స్ఫార్మర్స్ మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అర్జెంటీనాకి. ట్రాన్స్మిషన్ టవర్స్, కేబుల్స్, ఇన్సులేటర్స్, ఇవి అన్నీ. టెక్స్టైల్కి సంబంధించిన మెషినరీ మనం ఇక్కడ ఇండియాలో తయారు చేస్తే అది కూడా మనం అర్జెంటీనాకు పంపించవచ్చు. ఇంకొకటి చెప్తున్నాను, ఇప్పుడు అర్జెంటీనాతో మనం టైప్ చేసుకున్నాం, కానీ ఇది 1 yearకి కాంట్రాక్ట్ ఉండో, 2 yearsకి ఉండో, 3 years మనకు తెలియదు. అది చూడాలి, చూసిన తర్వాత మేము పంపించగలుగుతాం. లేదంటే ఒక్కసారి అయిపోయింది కదా ఎప్పుడో అన్నా పంపించవచ్చు అర్జెంటీనాకి, అలా కూడా ఉండదు. అంటే టైం ఫ్యాక్టర్ అనేది కూడా మెన్షన్ అనేది ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి, అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్, షుగర్ మిల్ మెషినరీ గురించి, మైనింగ్ మెషినరీ అండ్ ప్రాజెక్ట్స్, ఇన్సులేటెడ్ కేబుల్స్, ఇంకా సెంట్రిఫ్యూగల్ పంప్స్, హ్యాండ్, ఇవి అన్నీ, మెషిన్ టూల్స్, హౌస్ హోల్డ్, బైసికల్స్, బాల్స్, బియరింగ్ అన్నీ మనం ఇక్కడ నుంచి పంపించగలుగుతాం. నెక్స్ట్, కెమికల్ ప్రోడక్ట్స్లో చూసినట్టయితే రియాక్టివ్ డైస్, డిస్పెన్స్ డైస్, ఇవి అన్నీ ఉన్నాయి. నెప్తాల్స్ ఉన్నాయి, ఇవి అన్నీ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్, కాస్టిక్ సోడా, బయోకెమికల్స్, ఇండియన్ డ్రగ్స్, ఇవన్నీ మనం అర్జెంటీనాకి పంపించగలుగుతాం. నెక్స్ట్, ఇంకా అగర్బత్తీస్, చాలామంది అగర్బత్తీస్ బిజినెస్ ఇస్తారు కదా, ఆ అగర్బత్తీస్ కూడా మనం అర్జెంటీనాకి పంపించవచ్చు. డైస్ అండ్ ఇంటర్మీడియట్స్, డైస్ డిజైన్స్ అవి ఉంటాయి కదా, డిజైన్ డైస్ దాన్ని అంటారు. బెథానిన్, లెమన్ గ్రాస్ ఆయిల్, ఇలాంటి ఆయిల్స్ కూడా. ఇంకా రబ్బర్ మ్యానుఫ్యాక్చర్, ఇలా చాలా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను,
కొద్దిగా ప్లైవుడ్ ఐటమ్స్ మరియు అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోడక్ట్ చూస్తే హెచ్పిఎస్ గ్రౌండ్ నట్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం అర్జెంటీనాకు పంపించగలుగుతాము. అందులో బనానాస్ ఉన్నాయి, మ్యాంగోస్ ఉన్నాయి, ఆనియన్స్, పొటాటోస్ ఉన్నాయి, ఇవి అన్నీ ఉన్నాయి. క్యాష్యూ, టొబాకో ఇవన్నీ ఉన్నాయి. క్యాటిల్ ఫీడ్ ఇవన్నీ, మ్యారిన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ పంపించగలుగుతాం. టీ, కాఫీ, లెదర్ ప్రొడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్, స్పోర్ట్స్ ఇవన్నీ మనం పంపించగలుగుతాం. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్లో ఉంది లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ అర్జెంటీనా టు ఇండియా. అంటే ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పింది ఏంటంటే ఇక్కడి నుంచి పంపించే ప్రోడక్ట్స్ గురించి ఈ లిస్ట్లో పైన చెప్పినాను. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాము, లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ అర్జెంటీనా టు ఇండియా. అంటే అక్కడ నుంచి ఇండియాలో మనం ఏం తీసుకురాగలుగుతాం, అన్నీ తీసుకురాలేము. అక్కడ అలా కూడా లిస్ట్ ఉంటుంది. అంటే ఎక్స్పోర్ట్కి ఎలా లిస్ట్ ఉంటుందో అలాగే ఇంపోర్ట్కి కూడా లిస్ట్ అనేది ఉంటుంది. అంటే ఇది జాగ్రత్తగా అన్నీ చూడాలి. అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ అండ్ స్పేర్ పార్ట్స్, ఫిషింగ్ వెసల్స్, ఇవి అన్ని ఐటమ్స్, మెషినరీ ఫర్ డైరీ, టెక్స్టైల్ అండ్ లెదర్. ఇక్కడ చూడండి, ఒక డౌట్ రావచ్చు చాలామందికి. ఏం డౌట్ వస్తుందంటే, సార్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఈ డైరీ ఐటమ్ మషిన్స్ కావచ్చు, టెక్స్టైల్ ఐటమ్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్లో కూడా అది రాసి ఉంది, మరి ఇంపోర్ట్లో కూడా రాసి ఉంది, మరి అలా ఎందుకు ఉన్నదని చాలామందికి డౌట్ వస్తుంది. అంటే ఇక్కడే తయారు చేస్తున్నప్పుడు మనం ఇంపోర్ట్ ఎందుకు చేస్తామని అనుకుంటారు. కానీ అలా ఏముంటుంది, అక్కడ ఏముంటుందంటే, ఒక మషిన్ అంటే చిన్న ఐటమ్ కాదు కదా, అందులో అటాచ్మెంట్స్ అనేవి చాలా ఐటమ్స్ ఉంటాయి. కొన్ని ఐటమ్స్ మనం తయారు చేసి అక్కడ ఫారిన్ పంపిస్తాము, కొన్ని ఐటమ్స్ ఫారిన్ నుంచి తెప్పించి మనం అటాచ్ చేసుకుంటాం. అంటే అదే టెక్స్టైల్కి సంబంధించిన మెషిన్స్ ఉన్నాయనుకుందాం. టెక్స్టైల్కి సంబంధించిన మెషిన్ మనం ఎంత పార్ట్ తయారు చేస్తున్నామో అది అక్కడ పంపిస్తాం, అక్కడ తయారయ్యే పార్ట్స్ ఇక్కడ తెప్పించి అటాచ్ చేయడం అలా చేస్తుంటాం. కాబట్టి కొన్ని ఐటమ్స్ ఎక్స్పోర్ట్ చేస్తాము, కొన్ని ఇంపోర్ట్ చేస్తాం. సేమ్ కేటగిరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా కావచ్చు. అంటే మీకు డౌట్ రావద్దు, ఏంటంటే ఎక్స్పోర్ట్ కూడా అది అంటున్నారు, మరి ఇంపోర్ట్ అంటున్నారు, ఇక్కడ ఉన్నప్పుడు మరి అక్కడ నుంచి ఎందుకు తెప్పించుకోవాలని డౌట్స్ వస్తాయి. అలాగే లెదర్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడక్ట్స్ కావచ్చు, రైల్వే ఎక్విప్మెంట్ అందులో కూడా ఉంది. మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము, రైల్వే ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ కూడా చేస్తున్నాము. అలాగే ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి ఇండియాలో. అలాగే మనం ఫారిన్ నుంచి కూడా వాడుతుంటాం, అవి కూడా మనం తెప్పించుకోవచ్చు. అయితే ఇవి అన్ని ఐటమ్స్ మనం ఇక్కడ చూడాలి. జస్ట్ నేను ఇది ఒక దాని గురించే చెప్పినాను, వీడియో పెద్దగా అయిపోతుంది, అన్నీ అంటే చాలా కష్టంగా ఉంటుంది చెప్పాలంటే. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ అగ్రిమెంట్ వచ్చేసి అర్జెంటీనా, ఇండియా అండ్ అర్జెంటీనా చేసే అగ్రిమెంట్ గురించి నేను ఇక్కడ చెప్పినాను. అయితే ఇలాంటి విషయాలు మీరు చూడాలి. ఏదో ఫ్రెండ్ చెప్పేసినాడు ఇది చేసేయండి, అది చేసేయండి అని టగటగా మషిన్స్ పెట్టేస్తారు, మరి ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది, కానీ అప్పుడు తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ లేదు, లేదంటే ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలా తెలిసినప్పుడు ఏమవుతాయంటే కష్టమైపోతుంది, లాస్ అనేది జరుగుతుంది. అంటే ఇలాంటి విషయాల మీద మీరు గమనించి బిజినెస్ చేసినట్టయితే 100% సక్సెస్ అవుతుంది. ఇంకా మీరు ఇంతవరకు ఎంఎస్ఎంఈ బిజినెస్ స్టార్ట్ చేయలేదనుకోండి, వెంటనే స్టార్ట్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసినారంటే ఆ బిజినెస్, మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి, ఎలా ఎక్స్పాండ్ చేయాలి, బిజినెస్ ఎలా పెంచాలి, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మరియు ఇంటర్నేషనల్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ మరియు ఆ ఎక్స్పోర్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేయడానికి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా మొత్తం టీం మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. దాంతో మీ బిజినెస్ పెరుగుతుంది, ప్లస్ మీకు ఎక్కువ ఇన్కమ్, ప్రాఫిట్స్ అనేవి ఫ్యూచర్లో వస్తాయి. అయితే కాంటాక్ట్ చేయాలంటే, అపాయింట్మెంట్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డీటెయిల్స్ తీసుకొని కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంఎస్ఎంఈ సక్సెస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.